అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నూతన దినము నూతన వాగ్దానంతో ముందుకు వెళ్దాం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు రాసిన గ్రంథము 74వ అధ్యాయము 12వ వచనం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. ఇక్కడ చూసుకున్నట్లయితే మన దేవుడు ఈ రోజు రేపు నిన్న ఉదయించిన దేవుడు. పురాతన కాలం నుంచి మనతో ఉన్నవాడు ఆయనే. అంతనే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఒక దేశాన్ని పరిపాలించాలంటే దానికి రాజు అవసరం ఉంటుంది. అలాగే మన రాజు ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో లేదంటే ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు, యావత్ ప్రపంచ దేశానికి చెందిన వ్యక్తి. అందుకని చూడండి, క్రిస్మస్ కూడా చూడండి, ఒక దేశంలోనో లేదంటే ఒక రాష్ట్రంలోనో ఒక జిల్లాలోనో ఒక గ్రామంలో చేసుకోరు, ప్రపంచం అంతటా కూడా చేసుకుంటారు. అందుని బట్టి పురాతన కాలం నుంచి మనతో ఉన్న రాజు మన దేవుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయనే. మహారక్షణ, నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన్నాడు. మరి నశించుచున్న వారు వెతికి రక్షించి వారికి ఏ యుద్ధం అనుకున్నాడండి? రక్షణ ఒక భాగ్యం మనకు యుద్ధం అనుకున్నాడు ఆయన. అంతే చూడండి, ప్రజలందరూ నశించిపోతుంటే ఆయన శిష్యులని లోకానికి పంపించి ఎంతగానో వారు పరిచయం చేసి మరి నశించిపోతున్న వారిని మరి ఎంతో మందిని వెతికి రక్షించి గొప్ప భాగ్యం వారికి ఇచ్చి ఎంతో మందిని ఈ రోజు దేవుడి కుడి పార్శ్వానికి వారు చేర్చారు. అలాగే మనం కూడా ఈ రోజు ఏదన్నా పరిస్థితిలో ఉండి మరి దేవుని ఇంకా తెలుసుకోక మరి నిజ రక్షకుడు ఆయనేనని ఎరగక మరి ఇంకా అలా ఉండిపోతున్నామేమో, లేదంటే తెలిసి కూడా ఇంకా సమయం ఉందిలే అని చెప్పి మరి వాయిదాలు వేస్తున్నామేమో. ఈ రోజు మరి ఆ సమయం దగ్గరకు రాబోతుంది. మరి దేవుడి రెండవ రాకడ మన మధ్యకు రాబోతుంది. అందును బట్టి మరి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే రక్షణ పొందుకోలేనైనా మరి ఇంకా దేవుని తెలుసుకోలేనైనా ఉన్నట్లయితే మరి ఇదే మంచి అవకాశం. దేవుడు మీకు మహారక్షణ ఇవ్వబోతున్నాడు. నేడే రక్షణ దినం. అందుని బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని తెలుసుకుంటారని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. నాయన, ఈ ఉదయకాల సమయమందు మా ప్రియులు మరి ఆత్మీయులు ఎంతగానో ఈ వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారు నాయన. ఇంకను అనేకమైన వాగ్దానాలు తండ్రి మా జీవితంలో నెరవేర్చబడాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. నాయన, పురాతన కాలం నుంచి మా వచ్చిన ఉన్న గొప్ప దేవుడు నీ వందనాలయ్యా తండ్రి. నాయన, నీ మాట సెలవీయగా మరి వెలుగు కమ్మని అనగా వెలుగు మరి వచ్చింది నాయన. సమస్తమును నీ మాట చొప్పున సృష్టించబడ్డాయి తండ్రి నాయన. అలాగే దేవా, మరి ఉదయకాల సమయమందు మా ప్రియుల జీవితంలో మరి ఏదైతే కొరత ఉందో, మరి ఏదైతే తండ్రి ప్రభువైన వారికి మరి అవసరత ఉందో అవసరతను మీరు తీర్చండి తండ్రి నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. ఏడే రక్షణ దినం అని చెప్పినావు నాయన. నీ యొక్క రక్షణ మేము వాయిదా వేయకుండా తండ్రి నశించిపోకుండా మమ్మల్ని రక్షించి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఇచ్చిన బ్రదరి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్.